హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ నిత్య వ్లాగ్స్. ఈరోజు మా నిత్యమ్మ 8th మంత్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 13th రావాలి, 2 days ముందే వచ్చింది కాబట్టి 28 days కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేసాము. చూడండి మా చిన్న పాప ఏంటి ఇవి పెట్టారు అని చెప్పి చూస్తుంది. ఇదిగో మా శ్రేష్ఠ గారు పడుకుంది కాబట్టి నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, వీడియో తీయగలిగాను. ఈలోపు మా హస్బెండ్ ఏం చేశారంటే నేను కర్రీ చేసేస్తా అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళిపోయారు. నేనేమో శ్రేష్ఠని పడుకుంది కాబట్టి నిత్యం చూసుకుంటూ ఉన్నాను. చూడాలి కర్రీ ఎలా చేస్తారు. అయ్యో నేను చేసేస్తాను అని వెళ్ళారనమాట. మైహూనా అని వెళ్ళారనమాట. చూడాలి ఎలా వస్తుందో కర్రీ. కట్ చేయటం అయిపోయింది, ఇప్పుడే వెజిటేబుల్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కట్ చేస్తున్నారు. వెజిటేబుల్ కట్ చేయడంలో మా హస్బెండ్ చాలా ఫాస్ట్ అనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం నాకేం డౌట్ లేదు. అన్ని వెజిటేబుల్ అన్నీ కట్ చేసి ఇస్తే నేను మాత్రం కర్రీ చేసేస్తాను. ఈలోపు మా శ్రేష్ఠ గారు టమాటా పిచ్చి టమాటా అనుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఒకటి తీసేసుకొని వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఈలోపు చూడండి ఆల్మోస్ట్ ఆల్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసారు. కర్రీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇవి మా ఊర్లో సపోటా అనమాట. చాలా స్వీట్గా ఉంటాయి. చూడండి చాలా అయ్యాయి. చూడాలి. మా శ్రేష్ఠ గడ ఆల్రెడీ 2 టమాటోస్ తిందనమాట. అందుకని వేరేది మళ్ళీ కట్ చేస్తున్నారు. చూడండి చాలా ఫాస్ట్గా కట్ చేస్తున్నారు అనమాట. నేను ఈలోపు ఎప్పుడో చేసేదాన్ని అని చెప్పినా కానీ నేనే చేసేస్తానని చెప్పి చేసేస్తున్నారు. శ్రేష్ఠ గడ చూడండి వేరే ఇంకో టమాటా తీసేసుకుంది. మా హస్బెండ్కి కట్ చేస్తున్నారనమాట. మళ్ళీ వచ్చింది శ్రేష్ఠ, అది తినేసి మళ్ళీ అడుగుతుంది. సపోటాలు ఫ్రెండ్స్ చాలా స్వీట్గా ఉంటాయి. సపోటాలు మేము చిన్నప్పటి నుంచి అవి చాలా ఇష్టంగా తింటాం. మాకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటంటే ఆ సపోటానే. ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా ఇంటి న్యాచురల్గా పండిస్తారనమాట మా నాన్నగారు. అవి చక్కగా చాలా స్వీట్గా ఉంటాయి. మా శ్రేష్ఠ గడ అయితే చక్కగా తింటుంది. ఇది నిత్యమ్మకు కూడా స్టార్ట్ చేశాను ఫ్రూట్ పెట్టడం, తగ్గలేదు. మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడో చేసేసేది దాన్ని. చూడండి ఎలా తింటుందో చూడండి. అమ్మయ్య, ఇప్పటికైతే వెజిటబుల్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ చేయటమే. అది కర్రీ చేయటానికి కళాయి వాష్ చేశారు. ఇంకా స్టార్ట్ చేయటమే. ఆయిల్ కొంచెం వేసేసి 2 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ఏదో కనిపించలేదు, నన్ను అడగటానికి వస్తున్నారు. చూడండి ఎంత స్టైల్గా సాల్ట్ వేస్తున్నారు. వీళ్ళు వంట చేయటమేమో కానీ కిచెన్ అంతా పాడు చేసేస్తారు. కర్రీ అవుతుందని సంతోషించాలో కిచెన్ అంతా పాడవుతుందని బాధపడాలో అర్థం కాదు మనకి. అంతేనా ఫ్రెండ్స్? మీరు కూడాను కామెంట్ చేయండి. మధ్యలో మా శ్రేష్ఠ గడ అల్లరి చూడండి. చూడండి ఎలా వాళ్ళ డాడీ శ్రేష్టమ్మ ఎలా ఆడుకుంటున్నారు. ఎప్పుడు ఆడిపించాలి, ఎంత అల్లరి చేస్తుందో. చూడండి ఫ్రెండ్, సపోటాలు అని చెప్పాను కదా, ఎంత స్వీట్గా ఉంటాయో.
అవి న్యాచురల్ ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటాయండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించినవి. నా అసలు తీసి చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటాయి. చాలా స్వీట్గా ఉంటాయి. అదిగో చూడండి, బాబ్బా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఆ సపోటాలు తినుకుంటే కర్రీ చేస్తున్నారు, అది ఎలా వస్తుందో చూడాలి మరి. ఈలోపు శ్రేష్ఠ గారు చూడండి, దొంగ పోలీస్ గేమ్ ఆడాలంట. ఆడుకుంటూ ఆడుకుంటూ అటు ఇల్లంతా తిరుగుతుంది, వాళ్ళ సిస్టర్తో కూడా ఆడుకుంటుంది. హ్యాండ్సప్ అంటుంది, అలా యాక్టింగ్ చేయాలి. ఇంకా చాలు చాలు అన్నా కానీ ఆగే పనే లేదనమాట. చూడండి, ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.